ఒకసారి నైమిషారణ్యంలో సూత మహాముని శౌనకాది మునులకు సమస్త జనులకు సకల శుభాలను కలిగించే వినాయక చవితి వ్రతం గురించి ఈ విధంగా వివరించారు. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు పరమశివుని కొరకు గొప్ప తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు గజాసురుని ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు ఆ గజాసురుడు శివుడు ఎప్పుడు తన కడుపులోనే నివసించి ఉండాలని కోరుకున్నాడు. తన భక్తులు ఏదడినా ఇచ్చే శివుడు గజాసురునికి తథాస్తు అని వరమిచ్చాడు. ఆనాటి నుంచి శివుడు గజాసురుని కడుపులో నివసించసాగాడు. ఇటు మహాదేవుడు లేని కైలాసం బోసిపోయింది. పార్వతి తన పతిదేవుడు శివుడు ముల్లోకాలలో ఎక్కడా కనిపించకపోయేసరికి ఆందోళన చెందింది. అప్పుడు పార్వతి అన్ని సమస్యలకు పరిష్కారం చూపించే విష్ణుమూర్తిని వేడుకోవాలని అనుకొని వైకుంఠానికి చేరి శివుడి జాడ తెలియడం లేదని శ్రీహరికి మొరపెట్టుకుంది. అప్పుడు శ్రీహరి ఏం చేశాడు అంటే వైకుంఠం నుంచి బయలుదేరి శివుని జాడ కోసం ముల్లోకాలలో తన దివ్య దృష్టితో వెతికి చూసి చివరకు గజాసురుని కడుపులో శివుడు ఉన్నట్లుగా కనిపెట్టాడు. ఇప్పుడు గజాసురుని కడుపులో నుంచి శివుడిని బయటకు తేవడానికి గంగిరెద్దుల మేళమే సరైన ఉపాయంగా అనుకున్న ఆ శ్రీహరి బ్రహ్మ ఇతర దేవతలను పిలిచారు. వెంటనే నందీశ్వరుడిని గంగిరెద్దుగా, బ్రహ్మ ఇతర దేవతలు వివిధ వాయిద్యాలు వాయించేవారుగా గజాసురుని పురానికి వెళ్లి సన్నాయి వాయిస్తూ గంగిరెద్దుల మేళాన్ని ఆడించారు ఆ శ్రీహరి. శ్రీహరి, బ్రహ్మ ఇతర దేవతలు తన ముందు ప్రదర్శించిన గంగిరెద్దుల మేళానికి గజాసురుడు ఆనందం చెంది వారితో మీకేం కావాలో కోరుకోండి అని అన్నాడు. అప్పుడు శ్రీహరి ఏం కోరిక కోరాడు అంటే తర్వాయి భాగంలో చూద్దాం. అంతవరకు వేచి చూద్దాం. జై గణేష్.